అందరికీ నమస్కారం. ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కొన్ని జిఎస్టీ రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఉచిత విద్యుత్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 2024 మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 2024 మేనిఫెస్టో పెట్టి ఇప్పటికీ 13 నెలలు కంప్లీట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒక మాట ఇచ్చిన తరువాత ఆ మాటను మనం నిలబెట్టుకోవాలి అన్న పద్ధతిలో కాకుండా ఎలా వాటిని దాటవేయాలి అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మనం ముఖ్యంగా చూసుకుంటే 3 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన తర్వాత కూడా ఏ హామీలని కూడా నిలబెట్టుకోకుండా ఆయన ఏ విధంగా పరిపాలనను ముందుకు తీసుకుని వెళ్తూ ఇచ్చిన హామీలను ఏ విధంగా పక్కదారులు తిప్పుతారో మనందరికీ తెలుసు. 2014లో కూడా రాష్ట్ర విభజన అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన సీఎం అవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి విభజన తర్వాత అప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా చేనేతలకు ఎన్ని హామీలు ఇచ్చారంటే, రుణమాఫీ చేస్తానన్నారు, మరి వారికి ఇల్లు షెడ్స్తో సహా ఇల్లు కట్టిస్తానని చెప్పడం జరిగింది. వర్షాకాలంలో మగ్గాల గుంతల్లో నీళ్లు నిండి మగ్గం నెయ్యని పరిస్థితుల్లో వారికి నెలకు 2,000 చొప్పున 2 నెలలు ఇస్తానని చెప్పడం జరిగింది. 1000 కోట్లతో నిధులను ఏర్పాటు చేసి చేనేతలకు అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవేవీ చేయకుండా చేనేతలకి అప్పుల పాలు చేసి అప్పుడు వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పాలు చేయడం జరిగింది. ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని వారిని ఏమంటారో ఒకసారి మీరే ఆలోచించాలి. ఒక మాట ఇచ్చిన తరువాత ఆ మాటని నిలబెట్టుకున్న వారిని మాట మీద నిలబెడితే ఎవరికైనా అందరికీ కూడా మంచిదే. మాట నిలబెట్టుకొని వారిని మరి మోసం చేశారని అంటారు. మరి ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఈసారి కూడా మళ్ళీ మోసం చేస్తుంది. ఏదైతే ఇప్పుడు కూడా జిఎస్టీ రియంబర్స్మెంట్ దానిపైన క్లారిటీ లేదు. ఈ జిఎస్టీ రియంబర్స్మెంట్ అనేది ఏ విధంగా చేస్తారు? నేను ఇవాళ కొంతమంది చేనేతలతో, మా కులస్తులతో మాట్లాడడం జరిగింది. మరి ఈ జిఎస్టీ రియంబర్స్మెంట్ అంటున్నారు కదా, మరి ఏ విధంగా అవుతుంది, ఏ విధంగా మీకు ఈ లబ్ధి జరుగుతుంది అని నేను అడిగితే ఏ ఒక్కరికి కూడా అవగాహన లేదు. ఈ జిఎస్టీని ఏ విధంగా వాళ్ళు ఈ రియంబర్స్మెంట్ అనేది వాళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే దానికి ఎక్కడా కూడా అవగాహన లేదు. ఈ పథకాలు కూడా ఈ జిఎస్టీ అనేది రియంబర్స్మెంట్ చేస్తామనేది, మరి మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి, హ్యాండ్లూమ్ మగ్గాలు ఉన్న వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అందిస్తామని
చెప్తున్నారు కదా. 14 నెలల తర్వాత ఈరోజు గుర్తు తెచ్చుకొని, అది కూడా చేనేత దినోత్సవం వస్తుంది కాబట్టి ఏదో ఒకటి అమలు పరచాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇది కూడా ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో అనే దానికి ఇంకా తెలీదు. ఈ జిఎస్టీని కూడా ఏ విధంగా రియంబర్స్మెంట్ చేస్తారు? మరి చేనేత నేతన్న ఒక మగ్గం మీద ఒక చీర కానీ ఏదైనా ఒక వస్త్రాన్ని కానీ ఆయన తయారు చేసిన తర్వాత ఒక దుకాణంలో కానీ ఒక షాప్లో కానీ విక్రయిస్తాడు. అక్కడ వాళ్ళు మళ్ళీ రీటైల్ షాప్లో పెట్టి వాళ్ళు అక్కడ కస్టమర్స్కి విక్రయిస్తారు. ఈ విధంగా ఏదైతే జిఎస్టీ వెళ్తుందో, మరి ఇప్పుడు వీళ్ళు జిఎస్టీ కట్టిన తర్వాత ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనే ఒక క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే జిఎస్టీని పూర్తిగా రద్దు చేస్తే వీళ్ళందరికీ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలామందికి జిఎస్టీని ఎలా ఇది చేసుకోవాలో కూడా చాలా కష్టంగా మొట్టమొదటిసారిగా జిఎస్టీని పెట్టినప్పుడు కూడా వాళ్ళకి ఒక అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఈ జిఎస్టీ రియంబర్స్మెంట్ అనేది కూడా కొంచెం అర్థం కాని పరిస్థితుల్లోనే ఉంది. ఆ క్లారిటీ ఇవ్వాలి. లేదు అంటే తప్పకుండా ఈ జిఎస్టీని రద్దు చేసేసి మరి అది సెంట్రల్ గవర్నమెంట్కి ఏ విధంగా కట్టుకుంటారనేది అది గవర్నమెంట్ చూసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. అంతేకాకుండా మరి 24లో కూడా మనం చూస్తే 2014లో కూడా ఇలాగే చేనేత రంగానికి సుమారు 25 హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రుణమాఫీ అన్నారు. అంతేకాకుండా వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఒక్కొక్కరికి 1,50,000 చొప్పున సహాయం చేస్తామన్నారు. మరి అది కూడా నెరవేర్చలేదు. ఇవి ఏవి నెరవేర్చకుండా యువగలం పేరుతో లోకేష్ గారు పర్యటన చేసేటప్పుడు మేము 2014లో నేతన్నలకు మేము చాలా సహాయం చేసేసాము, మేము చాలా ఆదుకున్నాము అని చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు 14లో ఎటువంటి హామీలను కూడా నెరవేర్చలేదు అనేసి. మరి మన ప్రభుత్వం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేతన్నల కోసం వారు పడుతున్న కష్టాలు చూసి ఆర్థిక సహాయం చేయాలని ప్రతి ఒక్క నేతన్నకు 24,000 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ఇవ్వడం జరిగింది. అలా 5 సంవత్సరాలు ఒక్కొక్క కుటుంబానికి 1,20,000 చొప్పున కుటుంబానికి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా అదే కాకుండా వారికి స్కిల్ ద్వారా నైపుణ్యం ఇప్పించి ఆ నైపుణ్యం కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళకి నైపుణ్యం ఇప్పించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా సబ్సిడీ ద్వారా వారికి లూమ్స్ పెట్టుకునే దానికి కానివ్వండి, మరి షెడ్స్ వేసుకోవడానికి కానివ్వండి, సామాగ్రికి కానివ్వండి, ఈ విధంగా సబ్సిడీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా వారికి ఏదైతే వస్త్రం తయారవుతుందో ఆ వస్త్రాన్ని కూడా మార్కెట్ చేసుకునేదానికి ఆ మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఈ-కామర్స్ ద్వారా, ఏవైతే ఈ-కామర్స్ సంస్థలు ఉంటాయో అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఇలాంటి ఈ-కామర్స్ సంస్థల ద్వారా టైఅప్ అయి వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్ అందేలాగా, అంటే వాళ్ళ వస్త్రాలను ఆన్లైన్ సేల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. అలాగే ఆప్కోని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఆప్కోని కూడా విస్తరించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అందరినీ ఆదుకుంటూ వెళ్ళారు. అప్పట్లో
పెన్షన్స్ 92,724 మందికి పెన్షన్స్ ఇస్తుంటే దాంట్లో మన ప్రభుత్వం సొంత మగ్గాల వారికి 82,130 మందికి ఈ నేతన్న నేస్తం సహాయం చేయడం జరిగింది. ఈ సహాయం చేస్తున్న టైంలో కూడా టీడీపీ నేతలు మీరు అందరికీ ఇవ్వాలి అని మనల్ని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. మన ప్రభుత్వాన్ని ఇంతమందికి మనం సహాయం చేస్తున్నా కూడా మీరు అందరికీ ఇవ్వట్లేదు, అందరికీ ఇవ్వాలి అని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చేటప్పుడు మొత్తం 91,300 మందికి మేము ఉచిత విద్యుత్ని అందిస్తాము, ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు వాళ్ళు వాటన్నిటినీ కుదించి 50,000 హ్యాండ్లూమ్ మగ్గాలు, అంటే సొంత మగ్గాలు ఉన్న వాళ్ళకి 50,000 మందికి, మరమగ్గాలు ఉన్న వాళ్ళకి 15,000 మందికి, ఈ విధంగా 65,000 మందికి కుదించి ఈ స్కీమ్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే మన హయాంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మనం 82,130 మందికి మనం సహాయం అందిస్తే మీరు ఇంకా చెయ్యాలి అని మన పైన ప్రెషర్ పెట్టిన వాళ్ళు ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో 65,000కే కుదించేశారు. అంటే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా కుదించి అరాకొరా ఇవ్వడం వీళ్ళకి బాగా కూటమికి అలవాటు అయిపోయింది. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా చేస్తూ మరి మనం చేసే ప్రతి పనిని తప్పు పట్టడం వారికి అలవాటుగా మారిపోయింది. ఏదైతే చేతి వృత్తులు కానివ్వండి, గ్రామాలలో కుటీర పరిశ్రమలు చేసుకునే వారికి ఈ జిఎస్టీ అనేది ఉండదు. ఈ జిఎస్టీ ఇప్పుడు ఈ 1,000 రూపాయల లోపల ఉన్న వాటికి, 1,000 రూపాయల వరకు ఉన్న వాటికి 5%, 1,000 రూపాయలు దాటిన వాటికి 12% ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో దీన్ని ఏ విధంగా చేనేతలకు, నేతన్నలకు లబ్ధి కూర్చేలాగా చేస్తారు అనేది ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఆ స్పష్టత కలిగించాలి కూటమి ప్రభుత్వం. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే నేతన్నలకు 2 ప్రభుత్వాలు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో నేతన్నలకు కేవలం 442 కోట్లే ఖర్చు పెట్టడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు వారికి నేతన్నలకి 442 కోట్ల వరకే ఖర్చు పెట్టడం జరిగింది. అదే మన హయాంలో 2019 నుంచి మన ప్రభుత్వం వచ్చాక అప్పటికి ఈ ఖర్చు పెట్టిన దాంట్లో కూడా 103 కోట్లు బకాయిలే ఉన్నాయి. అవి ఇంక్లూడింగ్ వాటితో సహా మన ప్రభుత్వం 5 ఏళ్లలో 3,706 కోట్ల వరకు మనం ఖర్చు చేశాం. నేతన్నల పైన, అంటే ఏ రంగానికైనా సరే జగనన్న ఏదన్నా ఒకటి చెయ్యాలి అనుకుంటే అది మనస్ఫూర్తిగా కంప్లీట్గా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఏది కూడా ఎక్కడా అరాకొరా చేయకుండా మాట ఇచ్చాము అంటే ఆ మాట నిలబెట్టుకునే తత్వం వైఎస్ఆర్సీపీ. మాకు జగనన్న మాట మీద నిలబడే వ్యక్తి. మాట ఇచ్చిన తరువాత వాటిని ఎలా అయినా సరే మనస్ఫూర్తిగా కంప్లీట్గా దాన్ని అందిస్తారు. ఇదే ఒక ఎగ్జాంపుల్. మరి అంతేకాకుండా మొత్తం 2018-19 టీడీపీ హయాంలో నేతన్నలకు
సగటు ఆదాయం వాళ్ళకి నెలకు 4,680 రూపాయలు ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన జగనన్న గారు అందించిన ప్రోత్సాహంతో 3 ఇంతలు ఎక్కువగా అయి సగటు ఆదాయం వాళ్ళకి 15,000కు పెరిగింది. అంటే ఈ విధంగా కూటమి ప్రభుత్వంలో మొదట్లో కూడా ఆర్థికంగా ఇబ్బందులు పాలైపోయారు నేతన్నలు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసే విధంగా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అమలుపరచడం జరిగింది. మొత్తం నేతన్న నేస్తం పథకం కిందనే, ఓన్లీ ఆ పథకం ద్వారానే 982.98 కోట్ల ఆర్థిక సహాయం దేశంలోనే ఏ రాష్ట్రం కూడా చేయనంత విధంగా మన హయాంలో జగనన్న గారు చేసి ఒక ఆదర్శంగా నిలిచారు. ఇందాకే చెప్పినట్టు ఏది చేసినా కూడా పూర్తిగా కంప్లీట్గా చేసే తత్వం, మనస్తత్వం, అంటే మనసు పెట్టి చేస్తే ఏదైనా పని మనం మంచిగా చేయగలుగుతాం అని నిరూపించుకోగలిగారు. ఈ విధంగా వాళ్ళకి సహాయం చేయడమే కాకుండా ఆ ఆప్కోలో కూడా వాళ్ళకి ఆర్గానిక్ వస్త్రాలు, కొత్త కొత్త డిజైన్లకి వాళ్ళు నేర్చుకునేదానికి ఇటువంటి శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ శిక్షణని అభివృద్ధి చెందే విధంగా కూడా ఈ విధంగా శిక్షణా కేంద్రాలను కూడా రాష్ట్రంలో 46కు మీద ప్రాంతాలలో వాటిని స్ప్రెడ్ చేసి అక్కడంతా కూడా రాష్ట్రం మొత్తం మీద వారందరికీ కూడా శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అన్ని రకాలుగా ముందంజలోనే ఉన్నారు. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలు ఏవైతే ఈరోజు చెప్తున్నారో, వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు. 2024లో ప్రభుత్వంలో వచ్చేదానికి చాలా హామీలు ఇచ్చారు. ఆ చాలా హామీలలో ఆల్మోస్ట్ 13-14 మంత్స్ తర్వాత ఈ ఉచిత విద్యుత్ అనేది కూడా ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అనేది ఇంకా తెలియాలి. ఇవాళే అనౌన్స్ చేసినట్టున్నారు. ఈ జిఎస్టీ ఉచిత విద్యుత్ ఏదైతే 500 యూనిట్ల వరకు మరమగ్గాలకి, 200 యూనిట్లు ఏదైతే సొంత మగ్గాలకి ఇస్తా అంటున్నారో, కనీసం ఇది అన్న మనస్ఫూర్తిగా ఈ లబ్ధిదారులకు చేరే విధంగా మొత్తం అందరికీ ఇవ్వాలి అని ఇవాళ మేము వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పిన ఏ హామీలైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా మా ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే నేతన్నలకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయేలాగా శిక్షణా కేంద్రాలు కానివ్వండి, మరి వారికి ఏ విధంగా అయితే ఆర్థిక సహాయం సంవత్సరానికి 24,000 ఇస్తున్నామో ఆ విధంగా కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు వీటన్నిటినీ కూడా నెరవేర్చాలి, నేతన్నలకు అండగా ఉండాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మరి మనసు పెట్టి ఆ గత 1 year ఏదైతే మిస్ అయ్యిందో దాన్ని కూడా మీరు నేతన్నలకి అందించాలని వడ్డీతో సహా కూడా మీరు ఇస్తే మేము చాలా సంతోషిస్తాం. మరి మీరు కూటమి ప్రభుత్వం తప్పకుండా ఇవన్నీ కూడా నెరవేర్చాలని మేము చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తూ ఒకటే కోరుకుంటున్నాం, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చండి. ఎవరైనా సరే మనం ఒకసారి ఒక మాట ఇచ్చాం, ఒక రాజకీయ హోదాలో, ఒక పదవిలో, ఒక ఎలక్షన్స్కి వచ్చే ముందర, ఎలక్షన్లో మనం కంటెస్ట్ చేసే ముందర ప్రజలకు ఒక హామీ ఇచ్చాము అంటే ఆ హామీలకు ఎంత ఇంపార్టెన్స్, ఎంత వాల్యూ ఇచ్చి ఆ హామీలను నెరవేర్చినప్పుడే ప్రజలు మనల్ని నమ్ముతారు. ప్రతిసారి కూడా ఈ విధంగా హామీలు ఇస్తూ
వాటిని నెరవేర్చకుండా పోతే మటుకు ఇప్పటికే మీరు మోసం చేస్తున్నారు అని మీ మీద ఇది మోసం చేస్తున్నారు అనేది ఒక ముద్ర పడిపోయింది. మీరు ఇంకా ఇలాగే వెళ్తే ప్రజలలో పూర్తిగా ఆ నమ్మకాన్ని కోల్పోతారనేసి మేము తెలియచేస్తున్నాం. తప్పకుండా ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు.